हिंदू दलित बंधु। भारत माता के जय, भारत माता के जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్తే. నా పేరు టీకా రాజేష్ కుమార్. ముఖ్యంగా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిందే, కానీ ఒక విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు, చిన్న విషయంలో మాట్లాడుతున్నారు. అయితే మన పొరుగు దేశంలో బంగ్లాదేశ్ లో మన హిందూ సెక్యులరిజం బాధపడింది. దానివల్ల హిందూ మెజారిటీ తగ్గిపోయింది. హిందూ మెజారిటీ తగ్గిపోతే ఏమవుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్ చూస్తే తెలుస్తుంది, ఒకప్పుడు పాకిస్తాన్ చూస్తే తెలిసింది. రేపు భారతదేశంలో కూడా ఇదే జరగబోతుంది. కులాలను వదిలేయండి, సంఘాలను వదిలేయండి, పార్టీలను వదిలేయండి. రేపు నీపై దాని జరిగే సమస్యలు వస్తే నువ్వు కాంగ్రెస్, నువ్వు బీఆర్ఎస్, నువ్వు బీజేపీ, నువ్వు కమ్యూనిస్ట్ అని ఎత్తుకుంటారు. నువ్వు హిందువా ఏం చేస్తారు? జాగ్రత్త. మనం ఎవరు చేరుకోవాల్సి కానీ నీ ఇంటిని, నీ దేశాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కులాల వారిగా విడిపోకండి. పూర్వం ఎప్పుడో బ్రిటిష్ వారు మనల్ని డివైడ్ కూడా చేశారు. ఇప్పటికీ మనం దాన్ని అనుసరిస్తున్నాం. దాన్ని వదిలేయాలి. ఒక దళిత బిడ్డగా, బాధిక బిడ్డగా నా జాతిని, నా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి నేను వచ్చాను. మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉండి ఇంతవరకు మళ్ళీ ఇంట్లో నుంచి కథలు రాండి. పొరుగు దేశంలోని సాటి హిందూ ఆపద వస్తే ఖండించలేని వాడమే. రేపు నీ పక్కింట్లోకి, నీ ఇంట్లో ఆడవారికి ఆపద వస్తే ఎలా వస్తారు? ఇంట్లోకి వెళ్ళి దాచుకుంటే కొడతారు. ఆడవాళ్ళని చూడకుండా విచక్షణ కొడతారు. చిన్న పిల్లలను చూడకుండా యానాలు ఇస్తారు. రేపు ఇలాగే ఉండే మరో 50 ఏళ్ళు లేదా 10 ఏళ్లలో ఇదే కాలంలో నీ కుటుంబం, నీ వంశం, నీ పూర్తి హిందూ ధర్మం జాగ్రత్త. ఇప్పటికైనా ఏకాకండి. జై శ్రీరామ్.